సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు. మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నేను తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటాం? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటాం? ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ. ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చెప్పాను, తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్, అంతే. దర్స్ నో, అంటే పీపుల్ అక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెన్ దో గణపతిరాజు గారు, కరుణాకరన్ ఉన్నా కూడా నమ్మకాన్ని, నా నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు. అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే. ఫస్ట్ సినిమా ఆర్డేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పలేను, ఆ రోజు ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడ లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దెన్ దట్. వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే, ఆయనతో నేను ఏది, నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరింది లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు. సో నాకు ఏ ఉండదు. సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు, ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో. బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు. ఓకే, మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసి, ఎవరు ఆర్డేటర్ వాళ్ళు, దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్. మనం ఎవరిని కంపేర్ చేయలేం. ఎవరి స్టైల్ వాళ్ళదే, వాళ్ళ స్టైల్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే. సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం లైఫ్లో. నాన్నగారు మీ వర్క్లు చూసారండి? అంటే నాన్నగారు వచ్చి, నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్. కళ్యాణ్ గారు నేను అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, అప్పుడు చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు ఆ డైరెక్షన్ తెలియదని. బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు అంటే తమిళ్లో ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాలు చాలా. తెలుగు అంటే ముఠామేస్త్రీ టైంలో వచ్చేవన్నీ సెటిల్ చూసాను అంత. అది కూడా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా కంపెనీ ఇచ్చేవాడిని. నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది, ఆయన నిద్రపోకూడదని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు. సెట్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో, కొరియోగ్రాఫర్స్తో. పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది ఆ చోటుకి పసివాడు బెంగళూరు అనుకుంటా, మైసూర్ ఎక్కడికి వెళ్ళాం, చిన్న ఊరికే తీసుకెళ్ళేవారు. సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆర్డేటర్ అవుతానని కాదు. బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత ఆయన అన్నారు, లేదు ఆయన చేయలేడు అంటే. ఆయన అన్నారు, నా పేరు స్పాయిల్ అయిపోతుంది. బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు. సో లేదు నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారు చెప్పారు. అగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్. కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి. ఇది ఆఫర్ ఇస్తారు కావాలంటే. నేను కాదండి, దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక 10 అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈజ్ అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, అంతే, అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్. వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో, మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆ డైరెక్టర్,
అండ్ మేము ఏం చేయకపోయినా, ఆయన ఏం చేయకపోయినా ఆయనకు బ్యాకప్ ఉంటుంది. నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు. ఇదే డిఫరెన్స్. బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి, మనకని ఒక పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో మీ ఇద్దరు అక్కడి నుంచి ఆ యాంగిల్స్ నుంచి ఇద్దరికి ఒకటే ఉంది. బట్ కానీ ఇద్దరు prove ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే. అంటే మన దానికి ప్లాన్ లేదు, ఏదో చేయాలి అంతే. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సాయిని తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని బాధ్యత మన వల్ల అవ్వదు. బికాజ్ ఆయన నాకు షోల్డర్ చేయించారు. సో ఏం చెప్పాలి నేను దీనికి, నో వర్డ్స్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మీ కెరీరు ప్రారంభం అవడానికి ఆయనే కారణం. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు. ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానని అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్ అని. సో ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కానీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దొరికేటప్పుడు టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలియదు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, లేకపోతే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్. అది హిస్టరీలో ఉంటావా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వర గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.